వెల్కమ్ టు సిటెక్ ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో మనము స్విచ్ కేసు స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఒక కండిషనల్ స్టేట్మెంటే. కండిషనల్ స్టేట్మెంట్. దీన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కు ఆల్టర్నేట్ స్టేట్మెంట్గా వాడచ్చు. ఆల్టర్నేట్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ ఆల్టర్నేట్ స్టేట్మెంట్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అన్నమాట. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, స్విచ్ కీబోర్డ్ వచ్చి స్విచ్, ఇక్కడ వచ్చి కాన్స్టెంట్, ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూ. అంటే కండిషనల్లో యూజ్ చేసినా ఏం చేసినా కూడా, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా అక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ రావాలి. ఈ వాల్యూ వచ్చిన తర్వాత దాని యొక్క బాడీ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. బాడీ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు కేసు ఇక్కడ వచ్చి కాన్స్టెంట్ వాల్యూ, ఇదొక కాన్స్టెంట్ వాల్యూ వచ్చినప్పుడు ఆ కేసుకు ఆ కాన్స్టెంట్ వాల్యూ ఈక్వల్ అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్. ఓకే, స్టేట్మెంట్స్ ఉన్నాయి తర్వాత ఏమి ఇవ్వాలి? బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడాలి. బ్రేక్. ఈ బ్రేక్, కంటిన్యూ, వీటి గురించి నెక్స్ట్ రాబోయే వీడియోలో తెలుసుకుందాం. బ్రేక్ కాన్స్టెంట్ 1 కేస్ కాన్స్టెంట్ టు బ్రేక్. ఈ విధంగా మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ వాడేసి లాస్ట్ అన్నమాట, లాస్ట్ వచ్చేసి డిఫాల్ట్ స్టేట్మెంట్స్ వాడచ్చు. అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ ఈక్వల్గా లేనప్పుడు ఈ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఇఫ్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ సింటాక్స్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఆల్టర్నేట్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఇఫ్ ఎల్స్ లాడర్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.